కొన్ని సమయంలో మనము జ్ఞాపం చేసుకునేటువంటి మాట, మరి యెహోవా నిత్యము నడిపించును. ఎవరు నడిపిస్తారంట? యెహోవా నిత్యము నడిపించు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనే మాట మీద మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరు నడిపించేవాడు? ప్రధాన కాపరి మనతో ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపం చేస్తున్నాం. కాబట్టి నిజంగా చూడగలిగితే ఇక్కడ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మాయమై. కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మాయమా కిరీటం. కాబట్టి ప్రభు ఆ కిరీటమును పొందక మునుపు మనము ఆ మహిమను తీసుకునే వారముగా ఉండాలి. మహిమను మనము పొందిన వారముగా ఉండాలి. ఆ మహిమను మనం పొందినప్పుడే కిరీటాన్ని మనము పొందగలం. ప్రధాన కాపరి మనల్ని నడిపిస్తున్నాడు. అనుక్షణము దేవుడు ఆదరించి, దేవుడు మనల్ని ఎంతగానో కృపను చూపించి, ఆయన బలపరిచి మన జీవితాల్లో ఎన్నో రకాలుగా ప్రభు మనకు సహాయపడుతూ వస్తున్నాడు. ప్రభు సహాయపడకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు. ప్రభు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు ఎంతో గొప్పవి. కాబట్టి ప్రభు మనల్ని ప్రధాన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయనను మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి? ప్రభును మనము మహిమపరచాలి. కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు వాడబారని మహిమ కిరీటం. కాబట్టి మహిమను మనం ముందుగా వెతికే వారముగా ఉండాలి. ఆ మహిమను మనం వెతుకుతున్నామా? కాబట్టి నడిపించే కాపరి మనతో ఉన్నాడు. నడిపించే కాపరి మనల్ని ఆదరిస్తున్నాడు. ఆ కాపరి మనల్ని తన మహిమతో నింపాలని ఇష్టపడుతున్నాడు. తన మహిమలోనికి తీసుకురావని. కష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి. వీటన్నిటిలో ప్రభు పాపాత్ములమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన రక్షణ మనకు ఇవ్వడానికి ఆయన మహిమను ఈ లోకంలోనికి వదులుకుంటూ వచ్చాడు. ఆయన మహిమను మనకు చూపించడానికి కొరకై, ఆయన మహిమంతటిని మన మీద వేయడానికి కొరకై ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభు గొప్పవాడు. ఆయన మన విషయంలో కూడా ఆయన మహిమను కనపరుచు. ప్రధాన కాపరి మనల్ని నడిపించే విధానం, ఆదుకునేటువంటి పరిస్థితి, కష్టంలో, శ్రమల్లో ప్రధాన కాపరి చేసేటువంటి కొన్ని పనులు మనం చూద్దాం. ఆయన ప్రధాన కాపరి ఏం చేస్తాడంటే, మన జీవితంలో ఇక మనకు ఏమి సహాయము లేదు, ఇక మనము చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రధాన కాపరి బ్రతికించేవాడు. చనిపోయిన సమయంలో ఏం చేస్తాడంటే ప్రధాన కాపరి బ్రతికించేటువంటి కాపరి. ఏ కాపరి అయినా చనిపోయిన సమయంలో బ్రతికించేటువంటి కాపరి. ఏ కాపరి? ప్రధాన కాపరి. ఇక లేదు, డెత్ అంతే, ఇక ఏమీ అవకాశం లేని సందర్భంలో మనము కూడా అలాంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా దేవుడు బ్రతికించడానికి కొరకై ఆయన అపారమైన కృపను బట్టి ఆయన మహిమ ఎలాంటిదంటే, లేదా ప్రధాన కాపరి యొక్క లక్షణాలు ఏమిటిదంటే చనిపోయిన వారిని బ్రతికించేవాడు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో చనిపోయిన స్థితిలో ఉండేటువంటి మనలను ప్రధాన కాపరి ఏం చేస్తాడంట? బ్రతికిస్తూ వచ్చారు. రండి, ఎలా బ్రతికిస్తాడు? లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము చూడండి, 12వ వచనం నుంచి చూడండి. 12వ వచనం నుంచి, ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు బహుమంది ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా ఆమె మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, ఆ చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికిని అప్పగించిన. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు డనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రధాన కాపరి ఏం చేస్తున్నాడు? ఇక్కడ బ్రతికించే కాపరి. ఏ కాపరి? బ్రతికించే కాపరి. కాబట్టి నువ్వు ఎవరిని మహిమపరచాలి? ఎవరిని దేవుని ఆరాధించాలి? ఎలాంటి దేవుని మనం ఆరాధించడానికి వచ్చాము? ప్రధాన కాపరి, నడిపించే కాపరి. ఆ కాపరి ఏం చేస్తున్నారంటే ఇక ఆ ఊరి చివరిలోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి నిజంగా చూడగలిగితే మానవుడు చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి శవాన్ని అంత శుభ్రం చేసిన తర్వాత మరి కాటికి తీసుకొని వెళ్తారు. కాటికి వెళ్ళక మునుపు ఆ కాటికి ముందర ఒక గ్రామాల్లో మనం చూస్తాం. గ్రామాల్లో మనం చూడగలిగితే ఊరి చివరన ఒక రాయి ఉంటుంది. దాని పేరు ఏం పేరు?
మీ సైడ్ ఏమంటారు తెలియదు కానీ మా సైడ్ బొడ్రాయి అంటారు. ఏమంటారు? బొడ్రాయి అంటారు. ఆ ఊరి చివరిలోనికి వచ్చిన తర్వాత ఇక శ్మశానానికి తీసుకుపోయే ముందు ఏం చేస్తారంటే ఆ పాడెను కింద దించి ఆయన పేరు ఏ పేరుందో ఆ పేరు పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ఏమైనా బ్రతికున్నాడేమో. అది కూడా జరిగిపోయింది అక్కడ. వారు చివరిలో వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ శవాన్ని వారు ముందుగా సిద్ధపరచుకొని తీసుకొని వచ్చిన శవము ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆమెకొక్కడే కుమారుడు. ఆ విధవరాలు ఏడుస్తుంది. ఈరోజు ప్రభు ఎలాంటి వాడంటే మనము చనిపోయినటువంటి స్థితిలో నిజంగా చూడగలిగితే ఆ కాపరి, ప్రధాన కాపరి, బ్రతికించే కాపరి. కాబట్టి ఈనాడు ప్రభు మనను ఇంకా జీవంతో ఉంచాడంటే, ఇంకా ఇక్కడ కూర్చున్నామంటే ప్రభు ఈ మాసములన్నింటిలో కూడా 4వ మాసములు కూడా దేవుని యొక్క అపారమైనటువంటి కృప. ఈ చివరి మాసములు కూడా దేవుడు కాపాడుతున్నాడు. చివరి ప్రభు దినము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. ఈ చివరిదే కాదా? ఈ చివరి ఆదివారం కాబట్టి చివరి ప్రభుదినం అనుకోండి ఈ నెలకు. అయితే ప్రభు ఎలా నడిపిస్తున్నాడు కాబట్టి చూడండి, అక్కడ ఆ కుమార్తె విషయంలో ఆమె ఏడుస్తుంది. ప్రభు ఆమెను చూచి ఇక్కడ ఏమని రాబడింది? ప్రభు ఆమెను చూచి. ప్రభు ఒకవేళ మనల్ని చూడకపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారమా? నడిపించే కాపరి మనతో లేకపోయి ఉంటే ఆ కాపరి మనల్ని చూస్తున్నాడు. ఆ కాపరి, ప్రధాన కాపరి, చనిపోయిన వారిని బ్రతికించే కాపరి. మన జీవితాల్లో ఏమీ లేదు, స్పర్శ లేదు, ఏమీ లేదు. ఆ పాడి మీద తీసుకొని వెళుతున్నారు. ప్రభు ఆమెను చూస్తూ వచ్చాడు. చూడు ఇక్కడ ఎంత చక్కగా రాబడిందంటే ఆ ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పాను. ఎవరైనా మాట చెప్పగలరా? చూడండి, ఏడుస్తున్న వారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళు ఏమనుకుంటే పిచ్చోడవారా నువ్వేమన్నా, నా సొంతము కుమారుడు చనిపోతే నేను ఏడవకుండా ఉండగలనా? కాబట్టి ప్రభు ఆమెను చూస్తూ వచ్చాడు. మనం చాలా సందర్భాల్లో వాకింగ్ చెప్తూ ఉంటాం, ఏడవద్దండి అంటాం. కానీ మనకేమో నిరీక్షణ ఉంది, వాళ్ళకు కూడా నిరీక్షణ ఉందండి, మనకే కాదు కదమ్మా. కానీ దుఃఖము ఎలాంటిది, బాధ ఎలాంటిది, కష్టం ఎలాంటిది, అదే నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరిగితే నిరీక్షణ ఉందని అనుకుంటామా? ఎక్కడో చోట బాధ ఉంటుంది, బలహీనత ఉంటుంది కదా. ఎంత భక్తిపరులమైనా, ఎంత మంచివారమైనా కన్నీళ్ళు అనేది కన్నీళ్ళు తప్పవు, ఏడుపు అనేది తప్పదు, దుఃఖం అనేది తప్పదు, ఏడ్చవలసినదే. ఆ తల్లి ఏడుస్తుంది, ఆ తల్లి ప్రలాపిస్తుంది. ఆ తల్లిని ఆదరించేవారు లేరు అక్కడ, ఆ తల్లిని ఓదార్చేవారు లేరు అక్కడ. ప్రియమైన వారులారా, ఎంత బాధతో దుఃఖముతో ఉంది. యేసు ప్రభువారు ఆనాడు సిలువలో కూడా ఆయన దుఃఖముతో, వేదనతో బాధపడుతున్నటువంటి దినములో ఆయనను ఎవరు ఓదార్చేవారు లేరు. ఈరోజు ప్రభు నీ దగ్గరకు, నా కొరకై ఆయన కాపరిగా వచ్చి ఆమెతో అంటున్నాడు, అమ్మా ఏడవద్దు, నా కొరకు ఎవరు ఏడ్చలేదు కానీ, నా కొరకు ఎవరు ప్రలాపించలేదు కానీ, నా కొరకు నీవు ఎందుకు ఏడుస్తున్నారు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రభు ఎంత చక్కటి మాట రాస్తూ వచ్చారంటే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. దేవుడు కనికరము గలవాడు. కాపరి ఎలాంటి వాడంటే చనిపోయిన వారిని బ్రతికించే కాపరి. రెండోది, కాపరి యొక్క లక్షణం ఏంటంటే కనికరపడేటువంటి కాపరి. ప్రధాన కాపరికి ఏముందో చెప్పండి? కనికరపడుతున్నాడు. ఎలాంటి కనికరం? ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు కూడా కనికరించలేదు. ఈ లోకంలో ఎవరు మన విషయంలో కనికరం చూపడానికి ముందుకు రాలేదు. అయితే ప్రభు మన విషయంలో ఆయన కనికరాన్ని చూపుతూ వచ్చాడు. ఏమిటిదయ్యా అంత కనికరం పడుతున్నాడు ఆమె విషయంలో దేవుడు ఎంతగానో కనికరపడుతున్నట్లుగా మనము చూడగలుగుతాం. ఆమె విషయంలో దేవునిక ఏర్పాటు, ఆయన కనికరము అలాంటిది. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం, 6:36 లూకాసు వార్త. చూడండి, నీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు. చూడండి, మన తండ్రి ఎవరంట? కాపరి. ఎలాంటి వాడంట? కనికరము గల తండ్రి. కాపరి ఎలాంటి వాడంటే చనిపోయిన వాడిని బ్రతికించేవాడు. ప్రధాన కాపరి ఎలాంటి వాడంటే కనికరము గల తండ్రి. ఎవరంట ఆయన? కనికరము గల తండ్రి. ఈ లోకములో మన తల్లిదండ్రుల కంటే, మన బంధువుల కంటే, మనకంటే శ్రేష్టమైన వారికంటే మన ప్రభు కనికరము గల తండ్రి. కాబట్టి ప్రభు కనికరపడుతున్నాడు. ఆయన మనలో కనికరించుట, ఆయన మనలో కనికరము చూపుట, ఆయన మన ఎడల దయ చూపుట ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ప్రధాన కాపరి, ఆయనను మనం మహిమపరుస్తున్నామా? కాపరి బ్రతికించేవాడు,
కాపరి కనికరపడేవాడు. కాపరి ఏం చేస్తున్నట్టమ్మా? కనికరపడుచున్నాడు. ఈ లోకములు ఎవరు కూడా కనికరపడడం అన్నది అది ఎంత మాత్రం కూడా ఇష్టపడిన వారంగా చూస్తాం. అయితే దేవుడు మన విషయంలో కనికరపడుతూ ఉన్నాడు. ఎలాంటి కనికరం కలిగిన వాడు? చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. విలాపవాక్యములు 3:22 చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకుండా వలనని. చూడండి, ఆయన ఎలాంటి వాడంట? కృపగలవాడు. ఆయన ఎవరంటమ్మా? కృపగల దేవుడు. కృప కూడా కనికరాన్ని చూపిస్తుంది. కృప కూడా ఏం చూపిస్తుంది? కనికరమును చూపిస్తుంది. కాబట్టి విలాపవాక్యములు ఈ 3:22 వచనం ప్రకారంగా దేవుడు ఎలాంటి వాడంటే కృపగలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి చాలా సందర్భాల్లో మనము దేవుని ఎరగని స్థితిలో దేవుని ఆరాధించడానికి కొరకై ప్రభు మనను పాపపు స్థితిలో ఉండేటువంటి చనిపోయినటువంటి మనలను దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. ఈరోజు ఎందుకు ప్రభును ఆరాధించాలి? రండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే చనిపోయిన స్థితి, చనిపోయినటువంటి మనలను దేవుడు బ్రతికిస్తున్నాడు. అంతే మాత్రమే కాదు, ఆయన కనికరము ఎంత మంచిది. ఆయన కనికరములు ఎలాంటివంటే అద్భుతమైనటువంటిది. ఆయన కనికరాని గురించి మనం ఈ దినమంతా కూడా మరి ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఆయన రుణాన్ని మనం తీర్చును. ఆయన మన యందు కనికరపడుట ఎంత అద్భుతమైనది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9:36 వచనం. త్వరగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములు చూచి చూడు ఎలా ఉన్నట్టు వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్న. చూడండి, కాపరి కనికరపడుట. ఎలాంటివి కాపరంట? కాపరి మన మీద ఏం చేస్తూ వచ్చాడు? కనికరపడ్డాడు. ఒకవేళ కాపరి లేకపోతే, కాబట్టి కాపరి ఎలాంటి వాడంటే మొదటి బ్రతికించే కాపరి, రెండోది కనికరపడేటువంటి కాపరి. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? వారు చెదిరి ఉండేటువంటి పరిస్థితుల్లో దేవుని ఒక పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన కాపరి మన ఎడల ఏం కలిగి ఉన్నాడంట? కనికరం పడినటువంటి కాపరి నీ కొరకే ఏం పడుతున్నాడంటే కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన కనికరము చూపించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనము. మత్తయి సువార్త 20:34. యేసు కనికరపడి వారి కనులను ముట్టెను. కాబట్టి దేవుడు కనులు ముట్టేటువంటి కాపరి. కాబట్టి మన జీవితంలో మన మీద కనికరపడేవాడు. మన కనులలో ఉండేటువంటి పాపపు పొరలన్నీ కూడా దేవుడు తీసివేస్తూ వచ్చాడు. ఎందుకు ప్రభుని ఆరాధించాలి? నడిపించేటువంటి కాపరి. యెహోవాయే నిత్యము నిన్ను నడిపించును. మరణ స్థితిలో ఉండేటువంటి ఆమెను దేవుడు కనికరిస్తూ వచ్చాడు. ఆయన కనికరములు ఎంత గొప్పవి, ఆయన దయ ఎంత గొప్పది, ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి ఏర్పాటు ఎంత గొప్పది. కాబట్టి ప్రభు మన ఎడల ఆయన కనికరం చూపిస్తూ వచ్చాడు. మార్కు సువార్త 1:41. మార్కు సువార్త 1:41. మార్కు సువార్త 1:41. ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడం కమని. చూడండి, ఆయన ముట్టే దేవుడు, కనికరపడేటువంటి దేవుడు. కాబట్టి ఎందుకు ప్రభును ఆరాధించాలి? నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ఆయన మనల్ని ముట్టుతూ వచ్చాడు. ఈరోజు ప్రభు ప్రధాన కాపరి మనల్ని నడిపించకపోతే మన జీవితంలో మనం ఏమి చేసినా కూడా వ్యర్థమే. మన జీవితంలో ఆయన ముట్టేటువంటి కాపరి. కాబట్టి దేవుడు మన విషయంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 11:33. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతను ఎక్కడ ఉంచినడగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. కాబట్టి ప్రభు
అక్కడ చనిపోయినటువంటి లాజరును దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ బ్రతికించేటువంటి దేవుడు. కాబట్టి కాపరి నా జీవితంలో చనిపోయిన స్థితిలో, పాపపు స్థితిలో పతనమవుతున్నటువంటి మనల్ని ఆ కాపరే, ప్రధాన కాపరే కాపాడకపోయింటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళమా? ఇలా కూర్చునే వాళ్ళమా? ఇలా దేవుని మాట వినేవాళ్ళం. యెహోవాయే నిత్యము నడిపించే దేవుడు, ఆ నడిపించే కాపరి, ప్రాణము పెట్టిన కాపరి. కాబట్టి నిజంగా చూడగలిగితే బ్రతికించేటువంటి కాపరి, నీ జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని చూపించేటువంటి ప్రధాన కాపరి మనకున్నాడు కదా. ఆ ప్రధాన కాపరి ఇన్ని రకాలుగా సహాయపడ్డకు దేవుడు మన విషయంలో చేస్తూ వచ్చినటువంటి అద్భుతమైన కార్యములు. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. ఎబ్రీ 4:15. ఎబ్రీ 4:15. ఎబ్రీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గనుక సమస్త విషయములను చూడండి మన వలె శోధింపబడిను, ఆయన పాపము లేనివాడుగా ఉండేను. కాబట్టి ఆయన మన ఎడల కనికరము, మన వలె శోధించబడ్డాడు, మన వలె ఆయన శ్రమను నొచ్చుకున్నాడు, ఆయన కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ప్రభు నిజంగా చూడగలిగితే ఆయన నడిపించే విధానము, ఆయన ఆదరించే విధానము, ఆయన కృప చూపించే విధానము ఎంత అద్భుతమైనది. అందుకోసం అంటున్నాడు కాపరి మొట్టమొదటిగా బ్రతికించే కాపరి. కాబట్టి నిజంగా చూడగలిగితే కాపరి మన ఎడల కనికరం చూపిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైనా నీ ఎడల కనికరం చూపించారా? నీ వద్దకు వచ్చి ఎవరైనా కనికరపడ్డారా? ఎవ్వరు కూడా కనికరపడలేదు. ప్రభు మాత్రమే అక్కడ కనికరపడినట్లుగా ఆమె కుమారుడు చనిపోయాడు, ఆ పాడెని తీసుకొని వెళుతున్నారు. ప్రధాన కాపరి ఆ మార్గంలో వెళుతూ ఆమెను చూచాడు. ప్రధాన కాపరి ఎన్నో సందర్భాలు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. నీకున్న అక్కర, నీకున్న అవసరత, నీకున్న సమస్యలు, నీకున్నటువంటి విధానములో ప్రధాన కాపరి వెతుకుతున్నాడు. నువ్వు అనుకున్నావు డెత్, డెత్, నేను చనిపోయాను, ఇక నాకులో ఏమీ లేదు అనుకుంటున్నావు. లేని సమయంలో దేవుడు బ్రతికిస్తున్నాడు. లేని సమయంలో సంతానాన్ని ఇస్తున్నాడు. లేని సమయంలో కళ్ళని ఇస్తున్నాడు. లేని సమయంలో ఆస్తిని ఇస్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఎవరైనా ఉన్నారా? ప్రభు ఇలాంటి దేవుడు, గొప్ప దేవుని వెతకడానికి ఆయన వెతుకుతున్నాడు. ఆ మార్గములో వెలుచుండగా ప్రభు ఆమె మీద కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి, కాబట్టి ప్రధాన కాపరి మూడోది ఏం చేస్తారంటే కన్నీళ్లు తూచే కాపరి. మొదటిది ఏ కాపరి చెప్పండి? బ్రతికించే కాపరి. రెండవది కనికరపడి. మూడవది కన్నీళ్లు తూచే కాపరి. ఎవరైనా ఉన్నారండి ఈ లోకంలో? మన కన్నీళ్ళను తూచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సాతానుడు మనల్ని కొడుతున్నప్పుడు, సాతానుడు మనల్ని ఎన్నో రకాల సమస్యలు తీసుకొచ్చినప్పుడు, ఆ సందర్భంలో ఎవరైనా మన కన్నీళ్ళు తూర్చేవారు ఉన్నారా? ఏడ్చుతున్నప్పుడు ఏడవని ఎవరైనా ఏమైనా మనల్ని ఏడిపించేవారే కానీ కన్నీళ్ళు తూర్చేవాళ్ళు ఎవరు లేదు. ఎందుకు ఆరాధించాలి? కాపరి నీ కన్నీళ్ళు ఏం చేస్తున్నాడు? తుడుస్తున్నాడు. ప్రతి రాత్రి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు. ఆ కన్నీళ్లు కార్చేటువంటి సందర్భంలో దేవుడిని ఎంతగానో ఆదరించి ఆయన ఆదుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కదా. ఆయన కన్నీళ్లు తుడిచేటువంటి కాపరిగా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన మన కన్నీళ్ళన్నీ కూడా తుడిచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన విషయంలో కూడా ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 8:52. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించినది కానీ చనిపోలేదు. ఏడవద్దు, ఆమె నిద్రించింది. ఈరోజు ప్రభు మనల్ని బ్రతికించినాడు. మనం చనిపోయిన వారము కాదు. ప్రభులో మనము ఇంకా బ్రతికి ఉంచబడడానికి కారణం ప్రభు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. ఏడవద్దు. ఏడ్చేటువంటి సందర్భాలు, కన్నీళ్లను దేవుడు తుడిచేవాడు. కాబట్టి దేవుడు మన కన్నీళ్లను తుడిచేటువంటి కాపరి. చూడండి, అందుకే రాస్తాడు యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యెషయా గ్రంథము 52వ అధ్యాయం చూడండి. ఒక మాట ఏమంటాడంటే 61 చూడండి. ఏమంటాడంటే 20వ వచనం.
20 వచనమన్నా 20 వచనం 60 అధ్యాయం 21 వచనం. నీ దుఃఖ దినములు 20 నీ దుఃఖ దినములు సమాప్తము చేసిన కాపరి. ఎందుకు ఆరాధించాలి చెప్పండి? మన దుఃఖం ఏమైపోయింది? దుఃఖములు ఏముంటాయి? కన్నీళ్ళు ఉంటాయి. దుఃఖములు ఏముంటాయి? కన్నీళ్ళు ఉంటాయి. అయితే నీ దుఃఖ దినములు సమాప్తమైన. ఎందుకు? యెహోవాయే నిత్యము నిన్ను నడిపించే కాపరి మనతో ఉన్నంత వరకు మన జీవితంలో దుఃఖము కన్నీళ్ళు ఏమాత్రం ఉండవు. ఆ కన్నీళ్ళన్నీ కూడా మనం తుడిచివేస్తాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే మన కన్నీళ్ళను ఏం చేస్తున్నట్టమ్మా? నీ దుఃఖ దినములు సమాప్తమైన. ఏడ్చే దినాలు ఇక పోయినాయి. ప్రభు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడ్చొద్దు. ఆయన ఎలాంటి వాడంటే బ్రతికించే దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే కనికరపడేటువంటి కాపరి. ఆయన ఎలాంటి కాపరి? కన్నీళ్లు తుడిచే కాపరి. ఏం తుడిచే దేవుడు అంట? కన్నీళ్లు తుడిచే దేవుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా మన కన్నీళ్లు తుడిచడానికి? ఎవరు లేరు. ఇక్కడ అంటున్నందుకే యెషయా ప్రవక్త, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఏమైనవంట? దుఃఖ దినములు సమాప్తము చేయబడ్డాయి. అది దేవుడు చేసే. యెషయా గ్రంథం 35 అధ్యాయం 9వ వచనం. 35:9. యెషయా గ్రంథం 35:9. యెషయా గ్రంథము దాని ఎక్కవు, అవి కనబడవు, విమోచించబడిన అక్కడ నడుచుదురు. చూడు, అక్కడ దుఃఖం ఉండదు. ఏం పాడుతాంట? పాటలు పాడుచు సియోనికి వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. ఆనంద సంతోషము గలవారే వచ్చారు. దుఃఖము ఏమైతే దుఃఖము నిట్టూర్పు ఏమైందంటమ్మా? ఎగిరిపోయెను. యేసు ప్రభువారు కాపరిగా, ప్రధాన కాపరి మనను దర్శించినప్పుడు, ప్రధాన కాపరి మనను ఆదరించినప్పుడు, ఆ ప్రధాన కాపరి ఏం చేస్తున్నంటే మన దుఃఖము నిట్టూర్పు ఏమైపోయిందంట? ఎగిరిపోయెను. దుఃఖము నిట్టూర్పు. ఈరోజు ఎందుకు ప్రభును ఆరాధించాలి? చనిపోయిన స్థితిలో మనం ఉండగా ప్రధాన కాపరి మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రధాన కాపరి బ్రతికించే కాపరి, కనికరపడే కాపరి, కన్నీళ్లు తుడిచే కాపరి. కన్నీళ్లు తుడుస్తున్నాడు లేదా? దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయిందా లేదా? ఈరోజు మనము దుఃఖము నిట్టూర్పు, బాధ, బలహీనత, శ్రమ వీటిలో ఉండేటువంటి మనలను ప్రభు విడిపిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలంటే దాన్ని బట్టే మనం ఆరాధించాలి. చూడండి 61:3. యెషయా గ్రంథం 61:3 వచనం చూడండి. సియోన్లో దుఃఖించు వారికి, సియోన్లో దుఃఖించు వారు ఉల్లాసధరము ధరింపజేయటకు బూడిదకు ప్రతిగా పూదండమును, ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును వారు ఇచ్చుటగా ఆయన వాడు పంపి ఉన్నాడు. యెహోవా తన మహిమపరచబడినట్లు. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము కన్నీళ్ళన్నీ కూడా తుడిచేటువంటి దేవుడు. మన కన్నీళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికైనా ప్రతి బాష్ప బిందువును తుడుచును. ఏం చేస్తాంట? ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి కన్నీళ్ళన్నీ కూడా దేవుడు తుడిచివేస్తున్నాడు. ఎందుకు తుడిచివేస్తున్నాడు? అదే కదా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం ఏమంట? ప్రతి బాష్ప బిందువును దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయనే వారి కనుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. మరణమిక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. చాలు. కాబట్టి చూడగలిగితే ఇక్కడ ఏడుపు, బాధ, దుఃఖము అనేది లేకుండా చేయడానికి కొరకై ఆ ప్రధాన కాపరి భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకై ఆ శాశ్వతమైనటువంటి కన్నీరు లేని రాజ్యము కొరకై ఆమెతో, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ విధవరాలి యొక్క కన్నీళ్ళు, ఆ విధవరాలి యొక్క వేదన ఎలాగున ప్రధాన కాపరి చూస్తూ వచ్చాడో అలాగున కాపరిగా ఉండేటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాము? ప్రధాన కాపరి, బ్రతికించే కాపరి. ఎలాంటి వాడంటమ్మా? బ్రతికించే కాపరి. రెండవది కనికరపడే కాపరి. మూడవది కన్నీళ్లు తుడిచే కాపరి. ఉన్నాడా ఎవరైనా?
ఇలాంటి కాపరి నడిపించడానికి కొరకే వచ్చాడు. ఐదవది, కాపరి మనల్ని చేసినటువంటి కార్యమును బట్టి మనం ఏం చేయాలంటే చూడమ్మా, ఆయనను మహిమపరచబడాలి. ఎవరు మహిమపరచబడాలి? దేవుని మనము మహిమపరచాలి. చూడండి, అందుకు అక్కడ రాస్తున్నాడు. ఏం రాస్తున్నామా? 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. అక్కడ మాట 13వ వచనంలో చూడండి. ఆయనను ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ అధ్యాయం చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిని. ఆయన చిన్నవాడ లెమ్మని వానితో చెప్పగా చనిపోయిన వాడు కూర్చుండి. కాబట్టి చూడండి, చనిపోయిన వాడు ఏం చేసినట్ట? లేచి కూర్చుండెను. ఎవరైనా పాడ మీద తీసుకెళ్ళిన తర్వాత ఎవరైనా లేస్తారండి? చెప్పండి, ఎవరైనా లేస్తారా? లేరు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆ పాడెను మీద తీసుకొని వెళుతున్నావా, ప్రభు పిలవగానే ఆయన పిలుపును విని ఆయన చెవులలోనికి ఆయన మాటలు వెళ్ళాయి. ఆయనలోనికి ఊపిరి వచ్చింది. పోయిన ఊపిరి ఏమైంది? వచ్చింది. కాపరి, ప్రధాన కాపరి చేసే కార్యాలు. ఎవరు చేసే కార్యాలు ఇవి? ప్రధాన కాపరి. నీ కుటుంబంలో, నా కుటుంబంలో కూడా మనము చనిపోయినాం. డెత్ మన జీవితంలో ఇక అయిపోయింది. సాతానుడు అనుకున్నాడు, ఇక అయిపోయిందిరా వీని పని అనుకున్నాడు. ప్రభు ఏం చేసినంటే దాసురాల యొక్క దీనస్థితిని చూచాడు. ఈరోజు ప్రభు నిన్ను చూస్తున్నాడు. లేచి కూర్చుండెను అనే మాట. కాబట్టి కూర్చుండేటువంటి అనుభవం ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని? చూడండి, దేవుని యొక్క ఆలయములో కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చుండబెట్టాడు అంటమా? దేవుని యొక్క ఆలయములో మనల్ని కూర్చుండబెట్టాడు. చూడండి, అందుకు ప్రకటన గ్రంథం మాట చూడండి. దేవుని యొక్క ఆలయంలో మనను ఒక స్తంభముగాను చేసెను. చూడండి, ఏం చేసినట్ట? ఆ వ్యక్తిని బ్రతికించి ఏం చేసినట్ట? దేవుని యొక్క ఆలయములో ఒక ప్రకటన 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం చూడండి 21. ప్రకటన చూడండి 2వ అధ్యాయం, ప్రకటన చూడండి 3వ అధ్యాయం 12వ వచనం, 3:12. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, ఎన్నటికీ వెలపటికి పోడు. నా కొత్త పేరును వాని మీద రాస్తాడు. ఏం పొందాడు ఇప్పుడు చెప్పండి? 4వ మనుషుడు ఏం పొందాడు? దేవుని యొక్క పేరు, లేదా దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క సంఘములోనికి ఒక స్తంభముగా చేసుకున్నాడు. ఈరోజు ప్రభు మనల్ని కూడా ఏం చేశాడు? ప్రధాన కాపరి. చెప్పండి, ఏం చేసినట్టమ్మా? దేవుని ఆలయములో ఒక స్తంభముగా లేచి కూర్చుండెను. ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవుని యొక్క ఆలయములోని. మనం కూడా చనిపోయిన స్థితిలో ఉన్నాం కదా. ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు మనల్ని కూడా? దేవుని యొక్క ఆలయములోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభు దేవుని యొక్క స్తంభముగా చేసుకున్నాడు. ఈరోజు ఎందుకు ఆరాధించాలి? ప్రధాన కాపరి ఏం చేశాడు? మనను ఒక స్తంభముగా ఇక్కడ ఉంచాడు, లేదా ఒక స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. దీన్ని బట్టి ప్రభును మనము ఆరాధించాలి. మొదటిది ఏం చూసినాం చెప్పండి? ప్రధాన కాపరి ఎవరంట? బ్రతికించే కాపరి. రెండవది కనికరపడే కాపరి. మూడవది కాబట్టి మూడవది ఏమిటిదంట? కన్నీళ్లు తుడిచేటువంటి కాపరి. నాలుగవది ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి ఆయన లేపేటువంటి దేవుడు. ఆ పాడెమీ నుంచి లేచి కూర్చుండాడు. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? దేవుని యొక్క స్తంభములో ఒక ఆలయముగా చేయబడ్డాం. ఆయనకు కొత్త పేరు. బైబిల్ అంతట్లో చూడగలిగితే ఇంకా ఆ పేరు కనబడుతుంది. ఆ విధవరాలి యొక్క కుమారుడు ఇంకా లేచి కూర్చున్నట్లుగా ప్రభు నీ స్థితి, నా స్థితి, ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో ఎక్కడో ఉన్న మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవుడు ఈ స్థితిలో ఉండేటువంటి మనల్ని ప్రధాన కాపరి మన విషయమే. ఎంత అద్భుతమైన దేవుడు! ఈరోజు ఆ కుటుంబానికి దేవుడు కార్యం చేసినట్లుగా నీ కుటుంబానికి, నా కుటుంబానికి దేవుడు చనిపోయిన స్థితిలో ఉన్న ఈ 4 అంతల అనుభవం, 4 పిల్లర్స్ లాంటి జీవితాన్ని ప్రధాన కాపరి లేకపోతే మన జీవితంలో మనం ఏమి కూడా చేయలేము. ఈరోజు వరకు కూడా ఆయన మనను అలాగ నడిపిస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాలా లేదా? దేవుడు చేసినటువంటి కార్యం యెహోవాయని నిత్యము నడిపించి. ఎలా నడిపిస్తాడో తెలియదు, ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు వరకు కూడా ప్రభు తన ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశంలో నడిపిస్తున్నాడు. దేవుడు ఆయన నీకు దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆలయముగా చేసుకున్నాడు, ఒక స్తంభముగా చేసుకున్నాడు. ఇక్కడ నేను ఈరోజు ఎవరమంటే, ఒకవేళ మనుషుల దృష్టిలో, సేవకుని దృష్టిలో, పెద్దల దృష్టిలో, లేకపోతే విశ్వాసుల దృష్టిలో మనం లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో
ఒక స్తంభము గుర్తుపెట్టుకో. నేను నన్ను వాడుకోకపోవచ్చు, లేకపోతే పక్క పెట్టవచ్చు, త్రోసివేయచ్చు, తృణీకరించవచ్చు, కానీ ప్రభుకు మాత్రం ఎవరంటే మనము ప్రాముఖ్యమైన స్తంభము గుర్తుపెట్టుకో. ప్రధాన కాపరి పక్షపాతము లేనివాడు, ప్రధాన కాపరి నడిపించేటువంటి కాపరి, ప్రధాన కాపరి ఊపిరి పోసేవాడు. ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఆయన వచ్చారు. చనిపోయిన స్థితిలో, ఇది డెత్ మన జీవితంలో చనిపోయినటువంటి మనం చూడగలిగితే ఈనాడు ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్లో చూసిన చనిపోయిన వాళ్ళతో ఏం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. బాడీలో చనిపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా బ్రతికిస్తాం, ఇంకా ఊపిరి ఉంది, ఇంకా ఊపిరి ఉంది, ఇంకా ఊపిరి ఉందని ఏం చేస్తున్నారు, డబ్బులు లాక్కొని పంపిస్తున్నారు. ఈయన అలాంటి వాడు కాదు. ఆయన శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, శాశ్వత కాలం వరకు కూడా మనను బ్రతికిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఈరోజు ప్రభుని ఆరాధించడానికి యెహోవాయే నిత్యము నిన్ను నడిపించేటువంటి ప్రధాన కాపరి. మనం కాపరిని గురించి ఆరాధిస్తున్నాం, కాపరిని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆ కాపరి నడిపించే కాపరిగా ఉంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు ఆరాధన కొరకు ఇలాగున ప్రభు సహాయం చేయనుగా.